సో హలో గైస్, ఇవాళ మనం ఏడబ్ల్యూఎస్లో క్లౌడ్ ఫార్మేషన్ ఆటోమేషన్ టూల్ గురించి చూద్దాం. సో ఈ క్లౌడ్ ఫార్మేషన్ అంటే ఏంటి, అసలు దీనివల్ల యూజ్ ఏంటి అని అంటే కూడా, సో మన కంపెనీకి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఆటోమేటిక్గా బిల్డ్ చేసుకొని అదే ప్రొవిజన్ చేసుకుంటుంది. సో ఫర్ సపోజ్ మనకి ఈసీ టూలో మిషన్స్ క్రియేట్ చేసుకోవాలి, విజువల్ ఇమేజెస్ క్రియేట్ చేసుకోవాలి. సో ఇవన్నీ కూడా అంటే స్పామ్ టైంలో మొత్తం క్రియేట్ చేసేస్తాయి. సో మనకి ఎలాస్టిక్ బిన్ స్టాక్ గురించి చెప్పాం, అది కూడా ఒక ఆటోమేషన్ టూల్. అండ్ ఏడబ్ల్యూఎస్ ల్యాండా కూడా చెప్పాం, అది కూడా ఒక ఆటోమేషన్ టూల్. ఎలాస్టిక్ బిన్ స్టాక్ ఏం చేస్తుంది, ఇది ఒక వెబ్ అప్లికేషన్స్ అనమాట. వెబ్ అప్లికేషన్ సర్వర్స్ని ఆటోమేషన్ చేస్తుంది అనమాట. సో మనం అక్కడ కోడ్ జనరేట్ చేస్తాం, డిప్లాయ్ చేస్తాం, అవుట్పుట్ చెక్ చేసుకుంటాం, అంతే. సారీ, కోడ్ చెక్ చేస్తాం, అవుట్పుట్ చెక్ చేసుకుంటాం, వెబ్ అప్లికేషన్ అంతే. సో ఏడబ్ల్యూఎస్ ల్యాండాలో ఏం చేస్తుంది, కోడ్ రాస్తాం, డిప్లాయ్ చేస్తాం, టెస్ట్ చేస్తాం, అవుట్పుట్ కూడా చూస్తాం దాంట్లో. సో ఇది. సో ఈ క్లౌడ్ ఫార్మేషన్లో ఏముంటుంది అంటే, మన ఏదైతే కంపెనీకి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందో అదంతా కూడా దీనిలో ఇట్ సింగిల్ టైంలోనే చేసేస్తుంది మొత్తం అంతా. ఆటోమేషన్ టూల్ అనమాట, ఇది ఒక ప్రొవిజన్ టూల్. సో దీనికి కావాల్సిన టెంప్లెట్స్ కావాలి. సో డెవలపర్స్ ఏం చేస్తారు అని అంటే, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేస్తారనమాట. ముందే వాళ్ళకి కావాల్సినట్టు ఒక టెంప్లెట్ క్రియేట్ చేసుకుంటారు. క్రియేట్ చేసుకొని ఒక ఏడబ్ల్యూఎస్ అడ్మిన్కి కానీ లేకపోతే డెవాప్స్ ఇంజనీర్ కానీ ఆ కోడ్ టెంప్లెట్ ఇచ్చి, సో మీరు దీన్ని ఎక్స్పోర్ట్ ఆర్ ఇంపోర్ట్ చేసి నాకు దీన్ని తీసుకొని రండి అని చెప్పి సంథింగ్ చెప్తారు వాళ్ళు. సో అదే క్రియేట్ చేయమని చెప్తారు. సో యాజ్ పర్ వాళ్ళ రిక్వైర్మెంట్స్ బట్టి మనం మన క్లౌడ్ ఫార్మేషన్స్లోకి వెళ్ళి సో రిక్వైర్మెంట్ మనం చేస్తాం అనమాట. సో అలా. సో ఇప్పుడు ఎలా చేస్తామో చూపిస్తాను, క్లౌడ్ ఫార్మేషన్ చూద్దాం. సో క్లౌడ్ ఫార్మేషన్కి వెళ్ళిపోదాం. టోక్యో రీజన్లో ఉన్నాను. సో ఇక్కడ ఒక దీంట్లో స్టాక్స్ అంటారు అనమాట. స్టాక్స్ క్రియేట్ చేయాలి మనం. ఓకే, స్టాండర్డ్ స్టాక్ కూడా క్రియేట్ చేద్దాం. మన దగ్గర ఎగ్జిస్టింగ్ ఏం లేదు, సో కొత్తది మనం క్రియేట్ చేసుకోవాలి. సో క్రియేటింగ్ ఫస్ట్ సార్. సో మనం రిసోర్సెస్ ఇవే. సో ఐఏఎం తీసుకుందాం ఫస్ట్. ఐఏఎం గ్రూప్ యాడ్ చేద్దాం ఫస్ట్ ఒకటి. సో ఐఏఎం గ్రూప్ ఒకటి. సో టెంప్లెట్ మనం జేసన్లోకి తీసుకుందాం. సో వ్యాలిడేట్ చేద్దాం ఫస్ట్ మనం. సో క్రియేట్ టెంప్లెట్ అండ్ కన్ఫర్మ్. సో ఇక్కడ నెక్స్ట్ స్టాక్ నేమ్ ఇవ్వాలి. సో మనం టీసీఎస్ ఏమిద్దాం, టీసీఎస్ గ్రూప్ అని ఇద్దాం ఒకటి ఫర్ సపోజ్. నెక్స్ట్ ఇక్కడ ఏమీ లేదు, ఇక్కడ క్యాపబిలిటీస్ దగ్గర యాక్సెప్ట్. నెక్స్ట్ సో కిందకు వచ్చేస్తే సబ్మిట్. సో ఇప్పుడు ఒక టీసీఎస్ గ్రూప్ అనే ఒక ఐఏఎంలో ఒక గ్రూప్ క్రియేట్ అవుతుంది. సో మామూలుగా అయితే మనం ఎలా చేస్తాం, ఐఏఎంలోకి వెళ్తాం, గ్రూప్ చెక్ చేస్తాం, న్యూ గ్రూప్ క్రియేట్ చేస్తాం, నేమ్స్ ఇచ్చేస్తాం, అన్నీ చేస్తాం. సో ఇక్కడ సింగిల్ టిక్ అంతే, డ్రాగ్ అండ్ డ్రాప్. ఏదైతే మనకు కావాలో డ్రాగ్ అండ్ డ్రాప్, దాని నేమ్ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా ఆ సర్వీస్లో ఆ కన్సోల్లో క్రియేట్ అయిపోతుంది గ్రూప్ అనేది. సో ఇదే ఒక ఆటోమేషన్ అనమాట. సో చూద్దాం. సో సక్సెస్ఫుల్గా కాన్ఫిగరేషన్స్ అవుతున్నాయి. ఇవన్నీ ఈవెంట్స్ అనమాట. ఎక్కడైనా ఎర్రర్ వస్తే ఇక్కడ వచ్చేస్తుంది ఎర్రర్ మనకి. ఆల్రెడీ ఇక్కడ ఎస్ఎన్ఎస్ టాపిక్ ఆల్రెడీ నేను యాడ్ చేశాను, టీసీఎస్ ఎస్ఎన్ఎస్ టాపిక్ అని. సో ఆ ఎస్ఎన్ఎస్లో కూడా వెళ్ళి చూద్దాం ఒకసారి. ఎస్ఎన్ఎస్ అంటే సింపుల్ నోటిఫికేషన్ సర్వీస్ అనమాట. సో ఇది చాలా పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని నోటిఫికేషన్ సర్వీసెస్ వాడతాయి అనమాట. సో కంపెనీలో ఏదైనా అలర్ట్ ఉందనుకోండి, ఒక నోటిఫికేషన్ ఉందనుకోండి, సో ఈ ఎస్ఎన్ఎస్ సర్వీస్ అనేది చాలా ఉపయోగపడుతుంది మనకి. త్రూ ఈమెయిల్, త్రూ ఫోన్, త్రూ వెబ్ యాక్సెస్, మీ ఇష్టం ఎట్లా అయినా చేసుకోవచ్చు ఇది నోటిఫికేషన్ అనేది. సో మనం స్టాక్స్లోకి వెళ్ళిపోదాం, సర్వర్ కొడదాం. సో సక్సెస్ఫుల్గా క్రియేట్ అయిపోయింది. సో అదే ఐఏఎంలోకి వెళ్ళి చెక్ చేద్దాం. ఇప్పుడు ఏఎంలోకి వెళ్ళి చెక్ చేద్దాం. సో మనం గ్రూప్స్లో క్రియేట్ చేసాం కదా, సో ఇప్పుడు వచ్చిందో చూద్దాం. యూజర్ గ్రూప్స్. సో చూసారా, ఆల్రెడీ అడ్మిన్స్ అండ్ సేల్స్ అని ఒకటి ఉంది. సో టీసీఎస్ గ్రూప్ని క్రియేట్ చేశాను ఇప్పుడే 1 minute ago. ఓకే, సో టీసీఎస్ గ్రూప్ సక్సెస్ఫుల్గా దీంట్లో యాడ్ అయిపోయింది. సో అలానే ఎస్ఎన్ఎస్ అనేది కూడా ఉంది కదా, ఎస్ఎన్ఎస్ కూడా చూద్దాం. ఎస్ఎన్ఎస్ కూడా టాపిక్ నేను క్రియేట్ చేశాను కాబట్టి అది కూడా చూద్దాం. సో ఎస్ఎన్ఎస్లో కూడా టాపిక్స్ సో క్రియేట్ అయిపోయింది, టీసీఎస్ ఎస్ఎన్ఎస్. ఓకే,
నేను చేసింది ఇది. సో ఇలా ఏదైతే మనకు కావాలో దాన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని క్లౌడ్ ఫార్మేషన్లో ఆటోమేషన్ త్రూ యూజ్ చేసుకొని ప్రొవిజన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఒక ఆటోమేషన్ టూల్ అనమాట. ఓకే, సో ఇది ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఫార్మేషన్ అనేది ఇది ఏడబ్ల్యూఎస్ వాడికి సంబంధించింది. సో దిస్ ఇస్ కమర్షియల్. సో మన అందరూ వాడేది మ్యాక్స్ థర్డ్ పార్టీ యూజ్ చేస్తారు. సో అది థర్డ్ పార్టీ అనేది ఏంటంటే ఫ్రీ ఉంటుంది కాబట్టి థర్డ్ పార్టీ యూజ్. థర్డ్ పార్టీలో ఏముంటుంది క్లౌడ్ ఫార్మేషన్ చేసుకోవడానికి టెర్రాఫామ్ ఉంటుంది మనకి. మనం ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేసుకొని ప్రొవిజన్ చేస్తుందో టెర్రాఫామ్ చేస్తుంది అనమాట. సో యాజ్ ఇట్ ఈస్గా. ఓకే, చలో రైట్ గ్యాస్, ఇవాళ వరకు అయితే క్లౌడ్ ఫార్మేషన్ గురించి ఇదే ఉంటుంది. రైట్.